ఈ రోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. డాన్స్ తో మొదలైన తన జర్నీ ఇప్పుడు నీళ్లపైన ఆర్ట్ వేసే వరకు వచ్చింది. సో వాటర్ పైన ఆర్ట్ వేయాలని ఎందుకు అనిపించింది? ఇట్లా వాటర్ పైన కాస్త డిఫరెంట్గా స్టార్ట్ చేసిన తర్వాత రీచ్ ఎక్కువైంది. సో ఇన్ని ఆర్ట్ చేశారు కదా, మీకే ఆర్ట్ అంటే ఇష్టం? నేను వేసిన ప్రతి ఆర్ట్ నాకు చాలా మనసుతో ఇష్టంగా వేసేది కాబట్టి అన్నీ ఇష్టమే. ఎక్కడ బయటకు వెళ్ళినా సరే ఈ మధ్యన కాస్త గుర్తుపట్టి మీరు రేవతి కదా వాటర్ పైన ఆర్ట్ వేస్తారు కదా అని గుర్తుపడుతున్నారు. సో ఆర్ట్ వేస్తూ మాట్లాడుకుందాము మరి. మూవీస్లో చేశారు అండ్ సీరియల్స్లో చేశారు. సో ఎలా వచ్చింది ఛాన్స్? మూవీ బాధ్యత అండ్ ఫస్ట్ నేను చేసిన మూవీ అయితే గుంటూరు కారం. ఒక చిన్న డైలాగ్ చెప్తారా మరి నాకు? యో పెద్ద మనిషి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఈ బిడ్డకే కాదు ఏ ఆడబిడ్డకెటైనా మా ఆయన ఇట్టానే కాపాడతాడు. అది ఆయన నీది మానం లేకుండా ఏం జన్మయ్య నీది. వెంకటేశ్వర స్వామిది అది ఆర్ట్ వేసినప్పుడు చాలా ఎక్కువ మందికి రీచ్ వెళ్ళింది. సో అందులో ఏడ్ చేశారు మీరు. సోషల్ మీడియాకి వచ్చిన కొత్తలో నేను భయపడ్డా. ఏమైంది? హెల్త్ ఇష్యూ అంటే ఏంటి ప్రాబ్లం? ఆ అమ్మాయికి బతకడం కష్టం అన్న స్టేజ్కి వెళ్ళాక వెంటనే వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం. అప్పుడు చాలా రోడ్స్ అవి బాగుండేవి కాదు మాకు. మీరు ఇలా ఆర్ట్స్ వేయడం మీద అంతా యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు సో ఫ్యామిలీ రియాక్షన్ ఏంటండి? డైలాగ్ చెప్పి నన్ను తిట్టినా కానీ నాకు మీ వాయిస్ కూడా అంత స్వీట్గా వినిపించింది. నాకు ఎందుకో సాంగ్ వినాలని ఉంది. లాలీ లాలీ అనురాగం సాగుతుంటే ఎవరు నిదురపోరే చిన్న పోదామరి చిన్ని ప్రాణం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఈహా. నేను మీ షన్విత. సో ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో స్పెషల్ ఏంటో ముందు ముందు మీకే అర్థమవుతుంది. ఒక డాన్స్తో మొదలైన తన జర్నీ ఇప్పుడు నీళ్లపైన ఆర్ట్ వేసే వరకు వచ్చింది. సో ఆ జర్నీ అంతా తెలుసుకుందాం. సో మనతో పాటు అయితే ప్రజెంట్ రేవతి గారు ఉన్నారు, మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో ఏంటి జర్నీ చూస్తే డాన్స్ నుంచి స్టార్ట్ అయిన జర్నీ సో ఆర్ట్ వరకు వచ్చింది. సో ఈ జర్నీ అంతా తెలుసుకోవాలని ఉందండి మాకు. షూర్ అండి, చెప్తా. ఓకే, ఫస్ట్ మీ ప్రాపర్ ఎక్కడ, ఏంటి అసలు అదంతా ఒకసారి? మాది ఆంధ్ర అండి. ఆంధ్రాలో ఏలూరు జిల్లాలో కలిదిండి అనమాట. ఓకే, అక్కడే పుట్టి పెరిగాను. మాది రామాలయం ఇంటి పక్కనే ఉంటుంది. సో నేను చిన్నప్పటి నుంచి అక్కడ ముగ్గు పెట్టడం, స్పెషల్ డేస్ వచ్చినప్పుడు కలర్స్తో దేవుడి రూపాలను వేయడం అది అలవాటు. మా ఊరి వరకు అక్కడ అంతా తెలుస్తుంది రేవతి ఇట్లా దేవుడి రూపాలని బాగా వేస్తుంది అని. కానీ నేను ఇట్లా వాటర్ పైన కాస్త డిఫరెంట్గా స్టార్ట్ చేసిన తర్వాత రీచ్ ఎక్కువైంది. నేను 6 years నుంచి వీడియోస్ చేస్తూ సోషల్ మీడియాలో చేస్తున్నాను. కానీ ఈ మధ్యన ఈ వాటర్ ఆర్ట్ కాస్త డిఫరెంట్గా అనిపించి అందరికీ రీచ్ ఎక్కువైందనమాట. సో వాటర్ పైన ఆర్ట్ వేయాలని ఎందుకు అనిపించిందండి మరి మీకు? అంటే నేను రెగ్యులర్గా ఆర్ట్స్ వేస్తుంటాను. స్కెచ్ ఆర్టిస్ట్ని, పెయింటింగ్ ఆర్టిస్ట్ని. సో ఇలా దేవుడి రంగోలీస్ మా ఊర్లో గుడి ముందు వేసేదాన్ని. ఒకరోజు వాటర్ ఇట్లా గుడి దగ్గర ఉన్నప్పుడు రంగోలీ వేస్తుంటే పక్కనే వాటర్ ఉన్నాయి, హ్యాండ్ వాష్ కని పెట్టుకున్నాను. సో రంగోలీ వేస్తూ అది కాస్త దాని మీద పడింది వాటర్ పైన. ఓకే, సో ఇదేదో కొత్తగా ఉంది, ఫ్లోట్ అవుతుంది పైన, ఇలా కూడా ట్రై చేద్దాం కదా అని చెప్పి అలా ఐడియా వచ్చింది, స్టార్ట్ చేశాను. ప్రెసెంట్ అయితే మంచిగా నడుస్తుందంట. ఓకే, సో మరి ఎక్కడ నేర్చుకున్నారు ఇది ఆర్ట్ అంతా కూడా? ఎక్కడ నేర్చుకోలేదు. ఓకే, సో ఎందుకు అనిపించింది మరి మీకు ఆర్ట్ వేయాలి అనేసి? అంటే డిఫరెంట్గా ఏదైనా ట్రై చేయాలి. నేను బాబుతో ఇంట్లో ఉన్నప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు ఏదో ఒకటి చేద్దాం కదా. నేను రెగ్యులర్గా నాకు నేను టాలీ చేసుకునేది ఏంటంటే ఈ రోజు నేను యూజ్ అయ్యేది ఏం చేశాను, లేకపోతే కొత్తది ఏదైనా నేర్చుకున్నానా, ఈరోజు ఖాళీగా కూర్చుని వేస్ట్ చేశానంటే చాలా రిగ్రెట్ ఫీల్ అవుతా. అలా ఏదో ఒక యూస్ఫుల్ థింగ్ ఏదన్నా చేశాను అని డే బై డే నేను అట్లా ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాను. సో ఎప్పటి నుంచో ఆర్ట్స్ వేస్తూ ఉన్నాను. ఆ గ్రిప్ వల్ల ఇప్పుడు ఈ వాటర్ పైన కూడా మంచిగా వేయగలుగుతున్నాను అనమాట. ఓకే, సో ఆర్ట్ వేస్తూ మాట్లాడుకుందాము మరి. ఓకే ఓకే డన్.
ఇంకొక వాటర్ బాటిల్ కావాలి. సరిపోతాయి. సో ఏం ఆర్టిస్ట్ చూపిస్తారు మరి మాకు ఇవాళ? ఇప్పుడు నేను సింపుల్గా అమ్మవారి ఇంద్రకీలాద్రి పైన ఉండే ఓం అనే అక్షరాన్ని వేసి చూపిస్తాను. ఓకే. సో టెంపుల్స్ ముందు విగ్రహాలవి అంటే ఫొటోస్ దేవుని వేసేవాళ్ళు, అండ్ దాని తర్వాత వాటర్లో వేస్తే బాగుంటది అనేసి అనిపించింది కదా. సో వాటర్లో ఏది ఫస్ట్, ఏ ఆర్ట్ వేసారు ఫస్ట్? నేను అర్ధనారీశ్వర్లు వేశాను. శివరాత్రి రోజున నాకు ఇట్లా కార్తీక మాసం కానీ కార్తీక పౌర్ణమి ఇలా ఏదైనా స్పెషల్ డేస్ అప్పుడు దేవుడికి సంబంధించి ఏదన్నా భక్తితో ఆ రోజంతా చేద్దాము ధ్యానం లాగా అనిపిస్తే ఇది వరకు పెయింటింగ్స్ వేసేదాన్ని అలా ఏదన్నా స్పెషల్ డేకి ఆ రోజు ఆ దేవుడిది. అలా శివరాత్రి రోజు నాకు అనిపించింది సరే ఈ రోజు స్టార్ట్ చేద్దాము, వాటర్ పైన వేద్దాము పెయింటింగ్ కంటే లాస్ట్ ఇయర్ అయితే పెయింటింగ్ చేశాను కదా, ఈసారి వాటర్ మీద వేద్దాము అని స్టార్ట్ చేశాను. ఆ ఫస్ట్ అప్లోడ్ చేసిన వీడియోనే ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ చాలా రీచ్కి వెళ్ళింది. అందరి స్టేటస్లు వాట్సాప్ గ్రూప్స్లో షేర్ అయింది. వాళ్ళందరూ నాకు తెలిసిన వాళ్ళు కాంటాక్ట్లో ఉన్న వాళ్ళందరూ నాకు స్క్రీన్ షాట్ పంపి నీ వీడియో చాలా వైరల్ అయింది, కొత్తగా ఉంది, చాలా బాగా వేసావు, అందరూ బాగా పొగుడుతున్నారు నేను అని అంటే ఓకే ఈ ఆర్ట్ అందరికీ కొత్తగా అనిపించింది, నచ్చింది. సో నేను ఇట్లా చేద్దాము. ఇంకా ఆ వీడియోస్కి కమెంట్స్లో కూడా పలానా దేవుడిది వేయండి, ఇంకో దేవుడిది వేయండి అని అడగడం వల్ల సో ఇలా డే బై డే వేస్తూ వాళ్ళు అడిగినవన్నీ వేస్తూ వచ్చాను. ఎందుకంటే వాళ్ళు అంతలా అభిమానించి ఇంత రీచ్ ఇచ్చినప్పుడు అంత కమెంట్స్లో కూడా చాలా మంచిగా రియాక్ట్ అవుతారు. ఓకే, చాలా బ్లెస్ చేయడం పెద్దవాళ్ళు, నెగిటివ్ లేవు, చాలా సంతోషంగా అనిపించింది. ఈవెన్ సోషల్ మీడియాకి వచ్చిన కొత్తలో నేను భయపడ్డా, నేనంటే తీసుకోలేనేమో, ఎక్కువ నెగిటివ్స్ వస్తాయేమో, నెగిటివ్ కమెంట్స్ కూడా ఉంటాయి, సో ఇవన్నీ నేను ఎలా మేనేజ్ చేయగలనా అనుకున్నా కానీ తర్వాత మనం చేసేదాన్ని బట్టి కూడా ఎదుటి వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు కదా అని ఆ ఉద్దేశంతో నేను ఈ ఆర్ట్స్ స్టార్ట్ చేయడం, అందరూ మంచిగా రీచ్ తీసుకోవడం బాగుంది. వెంకటేశ్వర స్వామిది అది ఆర్ట్ వేసినప్పుడు చాలా ఎక్కువ మందికి రీచ్ వెళ్ళింది. సో అందులో ఏడ్ చేశారు మీరు. సో అసలు ఏంటి ఒకసారి మాకు దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. నేను క్లాసికల్ డాన్సర్గా 5 years అప్పటి నుంచి చేస్తున్నాను. ఆ తర్వాత మ్యారేజ్ అయింది, డాన్స్ ఇంకా హెల్త్ ఇష్యూస్ వల్ల కూడా ఆపేశాను. సో బాబుని చూసుకుంటూ ఇలా నాకున్న ఆర్ట్ని ఇంప్రూవ్ చేసుకుందాము అని సోషల్ మీడియాలో వీడియోస్ చేయడం, అండ్ అప్పుడు టిక్టాక్ కూడా ఉండేది, అప్పుడు కూడా వీడియోస్ అవి చేసేదాన్ని, యాక్టింగ్ చేసేదాన్ని, బాగుండేది. అండ్ జూనియర్ సావిత్రి అన్న ట్యాగ్ కూడా ఇచ్చారు యాక్టింగ్, ఇంకా చాలా బాగా సెట్ అయ్యారు అసలు. థ్యాంక్ యూ. అలా వీడియోస్ రీచ్ అవ్వడం, మూవీలో ఛాన్సెస్ స్టార్ట్ అవ్వడం, ఇంకా అవన్నీ చేస్తున్నాను. ఈ ఆర్ట్స్ కూడా యూట్యూబ్లో ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నా. ఈ వీడియోస్ కానీ ఏవి ఇంతలా ఇప్పుడు వచ్చినంత రీచ్ లేదనమాట అప్పుడు. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతుంటే నాకు ఇన్నాళ్ళకి నాకు యూట్యూబ్లో 100K సబ్స్క్రైబర్స్ అయ్యారు అన్న సంతోషం అనిపించింది ఆ రోజు మార్నింగ్. అది చూసాక వెంకటేశ్వర స్వామిది ముందు రోజు వేస్తే నామం అది మునిగిపోయింది, కాస్త ఎక్కువ కలర్ పడినా వాటర్ లోపలికి వెళ్ళిపోతుంది కలర్. సో చాలా జాగ్రత్తగా వేయాలి. ఆ రోజు 4.5 hours పాటు వేసాను. లాస్ట్లో ఇలా నామం మునిగిపోయింది. నేను ఏమనుకున్నానంటే నాకు ఎడిటింగ్ తెలుసు, మనం ఎడిట్ చేసి కవర్ చేసుకుని దాన్ని మొత్తం కవర్ చేసి అప్లోడ్ చేయొచ్చు, కానీ సాటిస్ఫాక్షన్ లేదు నాకు అని మళ్ళీ వెంటనే స్టార్ట్ చేసి ఆ 4.5 గంటలు వేసింది ఎట్ ఏ టైం మళ్ళీ ఇంకోటి స్టార్ట్ చేశా లంచ్ చేసి. అప్పుడు బాగానే వచ్చింది. నెక్స్ట్ డే ఇలా యూట్యూబ్లో 100K సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఈ ముగ్గు తీస్తుంటే ఫస్ట్ టైం వేసినప్పుడు మునిగిపోయిన నామం సెకండ్ టైం మాత్రం కలుస్తుంటే మునగట్లేదు, సపరేట్ అయ్యి తిరుగుతుంది పైన.
నాకు అది చూసి చాలా సంతోషంగా అనిపించేది. మీకే కాదు చూసిన మాకు కూడా ఫేస్ లో స్మైల్ వచ్చింది ఆటోమేటిక్ గా. థ్యాంక్స్ అండి. ఇన్నాళ్ళు ఇంత కష్టపడ్డాను నిన్న, కానీ మునిగిపోయింది. హాఫ్ అన్ అవర్ పైనే వర్క్ చేసా మళ్ళీ. అది కవర్ చేద్దాము ఆగుతుందేమోనని వేరే ఏ కలర్ వేసినా సరే సెట్ అవ్వలేదు. ఇంత రీచ్ వచ్చింది. నిన్న బాధ పెట్టి ఇవాళ సంతోషం పరిచే ఇన్నాళ్ళ కష్టానికి ఇప్పుడు ఫలితం దొక్కుతుంది అని చెప్పి సంతోషం పడ్డనమాట. అలా హ్యాపీ టీయర్స్ అనమాట ఆ రోజు అవి. ఓకే. సో ఆర్ట్కి ముందు డ్యాన్స్ అండ్ మీ దాంట్లో కూడా మేము చూసాము ఫొటోస్. సో చిన్న ఏజ్ నుంచి మీరు క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్నారు. సో డ్యాన్స్ జర్నీ ఏంటండి మరి? అమ్మకి బాగా ఇంట్రెస్ట్ అండి. అండ్ తాతయ్య గారు మామూలూరి బాబురావు గారు, ఆయన స్టేజ్ ఆర్టిస్ట్ అనమాట. ఓకే. ఆయన 15 years అప్పటి నుంచి కూడా స్టేజ్ మీద యాక్టింగ్ చేస్తూ రంగస్థల నటుడు ఆయన. ఎంత పెద్ద డైలాగ్స్ అయినా అవపోసన పట్టేసి చాలా ఈజీగా చెప్పగలరు. ఓకే. అలా మాకు కళ ఇలా బై జీన్స్ వచ్చింది అనుకుంటున్నా నేను. తర్వాత తాతయ్య గారు ఇంట్రెస్ట్ అమ్మకు కూడా ఉంది. కాకపోతే అప్పట్లో అమ్మ వాళ్ళు బయటకు వెళ్ళేవాళ్ళు కాదు కదా. నాకు డాన్స్ మీద ఇంట్రెస్ట్ అంతా అమ్మ ఇంట్రెస్ట్ అనమాట. చిన్నప్పటి నుంచి ఆవిడే తీసుకువెళ్ళాం, ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్పడం. ఇంకా ఆవిడ ఇంట్రెస్ట్ తో డాన్స్ స్టార్ట్ చేశాను. నేను ఇంకా మ్యారేజ్ అయ్యాక ఇలా కంటిన్యూ చేసుకున్నాను అనమాట. ఎన్ని ఇయర్స్ ఉన్నప్పటి నుంచి నేర్చుకున్నారు? ఏ ఏజ్ నుంచి? నేను 5 years అప్పటి నుంచి అండి. 5 years అప్పటి నుంచి. ఓకే. సో మీరు 5 years నుంచి చేశారు మ్యారేజ్ అయ్యే టైం వరకు. సో ఎన్ని ప్రోగ్రామ్స్ చేసుంటారు ఆ టైంలో? ఇప్పటి వరకు ఒక 350+ స్టేజ్ పర్ఫార్మెన్స్ చేశాను. ఓకే. మన ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్న టైంలో స్టేట్ లెవెల్ కాంపిటీషన్ జరిగింది, మిర్చి క్యాంపస్ రాక్ స్టార్ అని. దాంట్లో ఫస్ట్ ప్రైజ్ 1000 members పైన కాంపిటీషన్ ఉన్నారు. ప్లేట్ పైన తలపైన దీపాలు పెట్టుకుని డాన్స్ చేశాను. అప్పుడు స్టేట్ లెవెల్ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. స్కూటీ కూడా అందులోనే వచ్చింది అనమాట నాకు. ఇప్పుడు నేను యూజ్ చేసేది కూడా అదే. ఇంకా తర్వాత నేషనల్ లెవెల్లో రన్నర్ కింద ఉన్నానమాట. తర్వాత మ్యారేజ్ అయ్యి ప్రజెంట్ హెల్త్ ఇష్యూస్ వల్ల ఇంకా స్టేజ్ పర్ఫార్మెన్సెస్ బయట ఏం చేయట్లేదు. ఓకే. సో క్యూర్ అయ్యాక మాకు మంచి మంచి డ్యాన్స్ వీడియోస్ కూడా కనిపిస్తాయి అన్నమాట. అయితే అప్పుడప్పుడు వీడియోస్లో చేస్తుంటాను కొన్ని ఒక్కోసారి హెల్త్ ఇష్యూ వల్ల నుంచుని ఎక్కువ స్టెప్స్ వేయలేకపోతే కూర్చుని చేస్తాను. అలా చేస్తూ ఉంటాను అనమాట. ఏమైంది హెల్త్ ఇష్యూ అంటే ఏంటి ప్రాబ్లం? అంటే ఫస్ట్ బాబు డెలివరీ అప్పుడు సీరియస్ అయిందండి. వెంటనే బీపీ రైజ్లో ఉండి ఫిట్స్ వచ్చాయి. ఇంకా అమ్మాయికి బతకడం కష్టం అన్న స్టేజ్కి వెళ్ళాక వెంటనే వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం. అప్పుడు చాలా రోడ్స్ అవి బాగుండేవి కాదు మాకు. దానివల్ల వెంటనే కుట్లు పచ్చిగా ఉన్నప్పుడు నన్ను షిఫ్ట్ చేయడం వల్ల అవన్నీ కదిలిపోయి ఇంకా పెయిన్స్ అవి వస్తూ ఉంటాయి నాకు ఎవ్రీ మంత్. ఏమన్నా కాస్త హెవీ వర్క్ చేసిన, నవ్వినా కూర్చున్నా ఇట్లాంటివి కూడా ఇబ్బందులు పడేదాన్ని. నవ్వడం వల్ల కూడా చాలా పెయిన్స్ ఇవన్నీ భరించి వీటినైతే ఎంత పెయిన్ వచ్చినా సరే నాకున్న ఇంట్రెస్ట్ని, నా ఆర్ట్స్ని నేను ఇంప్రూవ్ చేసుకోవాలి అని ఆ బాధలో పడుతూ ఉండేదాన్ని, ఇది కూడా చేస్తూ ఉండేదాన్ని. సో అట్లా ఆ హెల్త్ ఇష్యూ వల్ల నేను చేయలేకపోయాను. మరి ఇలా కూర్చొని 4-5 hours ఇలా వేయడం వల్ల ఇది కూడా ఇబ్బంది ఉంటుందండి. ప్రజెంట్ అయితే రీసెంట్గా సర్జరీ జరిగి ఒక 2 months అవుతుంది అనమాట. ఇంకా అవి మెడికేషన్ కూడా ఇప్పుడు యూస్ చేస్తూనే ఉన్నాను. ఆ మెడికేషన్స్ ఇంకా విటమిన్స్, టాబ్లెట్స్ ఇవన్నీ ఎక్కువ వేసుకోవడం వల్ల కాస్త ఓపికగా కూర్చోగలుగుతున్నా. ఇంకా ఆ మెడికేషన్ ఆపాక చూడాలి మళ్ళీ ఏమవుతుందో. ఇలా కంటిన్యూస్గా వేస్తూ ఉంటారా 4 hours వరకు? 4 hours వరకు అలానే కూర్చో. బ్రేక్ తీసుకుంటారా మధ్యలో? బ్రేక్ ఏమి ఉండదండి. మనం ఎక్కువసేపు బ్రేక్ తీసుకున్నా ఒక్కొక్క కలర్ షేడ్ వచ్చేస్తుంది అనమాట. దానివల్ల త్వరగానే వేసి వెంటనే వేస్తాను. మా హస్బెండ్ని బాబుని పంపించేశాక ఇంకా ఇంట్లో నా ఈ ఆర్ట్ వర్క్ స్టార్ట్ చేసుకుంటాను. సో మీ రాజ్యం అయిపోతుంది కదా అప్పుడు. సో మీ కళనంతా మాకు చూపించేస్తారు అయితే. సో మీరు మూవీస్లో చేశారు అండ్ సీరియల్స్లో చేశారు. అవును. సో ఎలా వచ్చింది ఛాన్స్? నేను చెప్పాను కదా, సావిత్రి గారి గెటప్ వేసుకున్న తర్వాత చూసి మాకు ఊర్లో ఒక ఆయన డైరెక్టర్ ఉన్నారనమాట, ఠాగూర్ ఆయన పేరు. ఆయన చిన్నప్పటి నుంచి నా యాక్టింగ్, క్లాసికల్ డాన్స్, స్టేజ్ పర్ఫార్మెన్స్ అవన్నీ చూస్తూ పెరిగారనమాట. సో ఈ అమ్మాయి ఇంత టాలెంటెడ్గా ఉంది కదా, తను మూవీస్ తీస్తున్నాను, నేను ఒక ఛాన్స్ చేయొచ్చు కదా అని చెప్పి బతిమాలారు. ఆయన అడగడం వల్ల ఇంకా సరే నేను స్టార్ట్ చేద్దాము, ఎలాగో యాక్టింగ్ తెలుసు, కూచిపూడి డాన్స్లో అన్ని హావభావాలు తెలుసు కదా అని
ఆయన ఇనిషియేటివ్ తీసుకుని ఇలా చేయొచ్చు కదా రేవతి, నువ్వు స్టార్ట్ చేయి, నీకు ఒక రోల్ ఇస్తాను, మీరు చేయాలి అని చెప్పి అడిగితే చేశాను. ఆ తర్వాత కొన్ని ఆ వీడియోస్ చూసి ఇంకా కొంతమంది కోఆర్డినేటర్స్ కానీ, గంగాధర్ గారని ఎంజిఆర్ కాస్టింగ్ స్టూడియో ఆయన కూడా మంచి ఛాన్సులు ఇవ్వడం అన్ని మూవీస్కి అలా స్టార్ట్ అవుతూ జర్నీ వెళ్తూ ఉండేది. ఇంకా కో ఆర్టిస్టులు కూడా వేరే మేనేజర్స్కి వాళ్ళకి షేర్ చేయడం కాంటాక్ట్స్. ఓకే. అట్లా సో ఫస్ట్ మూవీలో చేశారు. ఏ మూవీలో చేశారండి? మూవీ బాధ్యత. అండ్ ఫస్ట్ నేను చేసిన మూవీ అయితే గుంటూరు కారం అండి. ఓకే. ఈ ఠాగూర్ గారు మూవీ అది కంటిన్యూ, ఇంకా ట్యాగ్ లైన్ ఏం పెట్టలేదు, ప్రొడక్షన్ అంతా జరుగుతుంది, చిన్న ప్రాబ్లం వచ్చి ఆగింది. సో ఆ మూవీ నేమ్ అయితే ఇంకా లేదు. సో తర్వాత నేను చేసిన మూవీ ఏంటంటే గుంటూరు కారం. అంటే ఫస్ట్ హాఫ్లో కాస్త స్క్రిప్ట్ చేంజ్ చేశారు కదా, సో ఆ హాఫ్లో మహేష్ బాబు గారి రిలేటివ్స్ లాగా ఆయన పక్కన చేశాము. సో లక్ బాగోక ఆయనతో పాటు ఫ్రేమ్ రాలేదు. ఓకే. సో ఎడిటింగ్లో మిస్ అయిందన్నమాట. ఓకే. ఆ స్టోరీ అంతా రీషూట్ చేశారు. ఓకే. దానివల్ల అది మిస్ అయింది. సో అది మరి మళ్ళీ ఏం అడగడం అలా ఏం చేయలేదు ఇంకా? ఓకే. సో ఏం ఆడిషన్స్ ఏమి ఇచ్చారు మరి గుంటూరు కారంకి వెళ్ళినప్పుడు? గుంటూరు కారంకి అంటే కోఆర్డినేటర్స్ త్రూనే అండి. వాళ్ళు మా ప్రొఫైల్స్ చూసుకుని వీళ్ళు చేయగలరు, యాక్టింగ్ వీడియోస్ కానీ అవన్నీ చూసుకుంటారు. అవి చూసిన తర్వాత వీళ్ళు ఓకే బాగానే, ఒక్కొక్కసారి కంపెనీ ఆర్టిస్ట్గా కూడా వెళ్తాము, అలా అవన్నీ చూసి వాళ్ళే రిఫర్ చేస్తారనమాట. ఓకే. సో అండ్ దాని తర్వాత మళ్ళీ ఏం ప్రాజెక్ట్స్ చేశారండి మరి? ఆ తర్వాత భగవత్ కేసరిలో చేసామండి. ఇంకా బాధ్యత అనే మూవీలో మెయిన్ లీడ్ అయితే చేశాను. ఓకే. ఇంకా తర్వాత ఖుషి మూవీలో లాస్ట్లో ఫ్యామిలీతో పాటుగా రిలేటివ్స్ లాగా చేసాము. ఇంకా లక్కీ భాస్కర్లో బ్యాంక్ ఎంప్లాయీగా ఉన్నాం అనమాట. చాలా పెద్ద హిస్టరీనే ఉంది అయితే. సీరియల్స్లో ఒక 10-15 వరకు సీరియల్స్లో చేసాము. గెస్ట్ రోల్స్ చేసేదాన్ని, ఎక్కువ లెక్చరర్స్గా చేసేదాన్ని. ఓకే. సో ఎప్పుడన్నా స్కూల్ షూటింగ్స్ అట్లా ఉండేటట్టయితే అప్పుడు కనిపిస్తూ ఉంటాం అనమాట. ఓకే. సో అసలు మీది స్టడీ ఏంటండి? నేను బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేశానండి. సివిల్ ఇంజనీర్ కింద చేసి బీటెక్ థర్డ్ ఇయర్లోనే మ్యారేజ్ అవ్వడం. మా హస్బెండ్ రిలేటివ్స్ అనమాట. సో ఆ మ్యారేజ్ అవ్వగానే ఇంకా వాళ్ళ కంపెనీలోనే, ఆయన సివిల్ ఇంజనీర్, సో వాళ్ళ కంపెనీలోనే జాబ్ చేస్తూ ఈలోపు బాబుతో కన్సీవ్ అవ్వడం వల్ల ఇంకా నేను జాబ్ని డ్రాప్ చేశాను అనమాట. ఓకే. సో మళ్ళీ జాబ్కి వెళ్దామా అదా ఇదా అనుకునేసరికి ఇలా అయిపోయింది అన్నమాట. ఓకే. ఇన్ కేస్ ఇది అవ్వకుంటే జాబ్ చేసేవాళ్ళు? జాబ్ నేను సాఫ్ట్వేర్ టెస్టింగ్ తీసుకున్నాను. అంటే ఈ హెల్త్ ఇష్యూస్తో సైట్లో తిరగలేనేమో, ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి అని చెప్పి నేను ఇంకా సివిల్కి వెళ్ళే ఉద్దేశం లేకుండా సాఫ్ట్వేర్ సైడ్ వెళ్దామని టెస్టింగ్ కోర్స్ కూడా చేశాను. అందులో కూడా అంత పర్ఫెక్ట్గా నేర్చుకున్నాను. ఈ లోపు సమ్మర్ హాలిడేస్లో బాబుని చూసుకోవడానికి ఇంట్లో ఎవరు లేరు కదా, ఈ సమ్మర్ హాలిడేస్ అయ్యాక తను స్కూల్కి వెళ్ళే టైంలో నేను జాబ్ సెర్చ్ చేసుకుందాము అనుకున్నా. ఇంట్లో ఖాళీగానే ఉన్నా కదా, ఈ సమ్మర్లో యూట్యూబ్ మీద నా ఆర్ట్స్ని నేను ఇంప్రూవ్ చేసుకుందాము, దాన్ని బట్టి చూద్దాంలే అనుకున్నాను. ఏదో టైం పాస్కి అట్లా ఖాళీగానే ఇంట్లో ఉంటున్నాను కదా అని ఇవి చేసి యూట్యూబ్లో పెట్టేదాన్ని. బాగా రీచ్ అయ్యింది. సో ఇది ఇంతమంది అభిమానిస్తున్న కళని నేను ఎందుకు వదలాలే అని ఇలానే కంటిన్యూ చేస్తున్నాను. ఓకే. సో మీ బాబు కూడా చాలా మూవీస్లో చేశారని విన్నాము. సో బాబుకి కూడా మంచి స్కిల్స్ ఉన్నాయి అయితే. సో ఏమేమి మూవీస్లో చేశారు మరి బాబు? మ్యాడ్ మూవీలో ఫస్ట్ హాఫ్ ఉంది కదండి, మ్యాడ్ 1లో, అందులో ఒక చిన్న సీన్ అనమాట. రెస్టారెంట్లో ఐస్ క్రీమ్ తింటూ ఉంటారు హీరో హీరోయిన్స్. అక్కడ ఒక మదర్ బేబీని కొడుతుంది అనమాట, మా బాబుని. ఓకే. సో ఆ సీన్ చేశాడు. అండ్ భగవత్ కేసరిలో రచ్చరవి గారికి కిడ్గా చేశాడు. మీరు ఇలా ఆర్ట్స్ వేయడం ఇదంతా యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు సో ఫ్యామిలీ రియాక్షన్ ఏంటండి? స్టార్టింగ్లో ప్రతిదాన్ని వీడియో రికార్డ్ చేయడం, ఇవన్నీ ఎందుకు ప్రతిదానికి వీడియో ఉంటుంది అనుకునే వాళ్ళందరూ. కానీ ఇప్పుడు ఈ ఆర్ట్స్ అన్ని చూసి వాళ్ళు చాలా బాగా రీచ్ అవుతుంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం, అందరూ నిన్ను ఇట్లా పొగుడుతుంటే కమెంట్స్ అన్నీ చదువుతున్నాము, చాలా బాగా రియాక్ట్ అవుతున్నారు అందరూ, ఇలానే కంటిన్యూ చేయని సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు. ఓకే. సో మీ హస్బెండ్ ఏమంటారు మరి మీకు? ఆయన ఎప్పటి నుంచో సపోర్ట్ చేస్తున్నారు. ముందుగానే తెలుసు నేను ఇట్లా ఆర్టిస్ట్ అని, డాన్సర్ అని తెలుసు, నీకున్న ఆర్ట్స్ని నువ్వు ఇంప్రూవ్ చేసుకో, నువ్వు మా గురించి ఏం ఆగవసరం లేదు, అది నీ టాలెంట్ అని సపోర్ట్ చేస్తుంటారు. ఓకే.
సో మీది డాన్స్ అది చూసుకుంటే సో అమ్మకి ఇంట్రెస్ట్ ఉంది, అమ్మ ఇంట్రెస్టే నాకు వచ్చేసింది, అమ్మ సో అమ్మ వల్లనే నేను డాన్సర్ అయ్యాను అంటున్నాను. సో అమ్మ మిమ్మల్ని తీసుకొని వెళ్ళడం డాన్స్ క్లాసెస్కి, డాన్స్ నేర్చుకోవడం ఇదంతా బాగానే ఉంది. బట్ పక్కన వాళ్ళు ఏదో ఒకటి అంటూ ఉంటారు కదా, ఎందుకు అమ్మాయికి. సో ఎలా చూసేవాళ్ళు పక్కన వాళ్ళు, ఇప్పుడు ఎలా చూస్తున్నారు? ఆడపిల్లకి ఎందుకు ఇట్లా స్టేజ్ల మీద వేయించడం అది అని అనేవాళ్ళు. అండ్ మా ఫాదర్ కూడా స్టార్టింగ్ లో ఇష్టం ఉండేది కాదు. ఈ భీమవరం మావుళ్ళమ్మ అమ్మవారి స్టేజ్ పైన నేను డాన్స్ పర్ఫార్మెన్స్ చేశాను అండ్ సింగింగ్ కి ఆర్కెస్ట్రాగా కూడా చేశాను అన్నమాట. ఓకే. సో అప్పుడు ఏమడిగారంటే ఒక మూవీ కాదు సీరియల్లో మెయిన్ ఆర్టిస్ట్ కింద, చైల్డ్ ఆర్టిస్ట్ కింద అడిగారు, మెయిన్ లీడ్ కింద. ఆ సీరియల్ పేరు నాగమ్మ అనుకుంటా. అందులో మెయిన్ లీడ్గా యాక్ట్ చేస్తుంది పాప, మీ పాపని తీసుకువెళ్తాం, చాలా బాగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది అని చెప్పి అడిగితే మా ఫాదర్ ఒప్పుకోలేదు. లేదంటే యాక్టింగ్ జర్నీ అప్పుడే స్టార్ట్ అయ్యేది. ఓకే. ఇంకా వాళ్ళు వచ్చి మేము స్కూల్లో కూడా అడుగుతామండి, మీకు ఇబ్బంది ఏమి ఉండదు, మేము స్కూల్లో పర్మిషన్ తీసుకుంటాము అని ఇంటికి వచ్చి రిక్వెస్ట్ చేశారు, కానీ మా డాడీ ఒప్పుకోలేదు. ఓకే. తర్వాత ఇంకా అట్లా స్టేజ్ పర్ఫార్మెన్స్ వరకు చేసేదాన్ని. ఇంకా మ్యారేజ్ అవ్వడం వల్ల ఇలా సోషల్ మీడియాలో నా టాలెంట్ని చూపించుకున్నాను, ఇలా జరిగింది. సో అప్పుడు మిస్ అయిన లక్ ఇప్పుడు కలిసి వచ్చింది. ఓకే. సో ఇప్పుడు మరి మీరు బయటికి వెళ్ళినప్పుడు సో గుర్తుపడుతూ ఉంటారు, సో ఎలా రిసీవ్ చేసుకుంటారు మిమ్మల్ని? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మొన్న డిమార్ట్ కని వెళ్తే అక్కడ కూడా చూసి నా కోసం వెయిట్ చేస్తున్నారు బయటికి వచ్చేదాకా. ఆవిడ ఒక ముస్లిం లేడీ అనమాట. చూసి, సిస్టర్ మీరు వాటర్ పైన వేస్తారు కదా, నేను ఇందాక నుంచి కన్ఫ్యూజన్లో ఉన్నాను, మీ వీడియోస్ చూసి మళ్ళీ కన్ఫర్మేషన్ చేసుకుని మీకోసం వెయిట్ చేస్తున్నాను అన్నారు. అప్పటికి నేను ముస్లిం వాళ్ళది వేద్దామా అని అప్పటి నుంచి అనుకుంటున్నాను. అది చూసి అనిపించింది, అరే మన దేవుళ్ళ రంగోలి వేస్తేనే వాళ్ళు ఇంతలాగా చూస్తూ బాగా గుర్తుపడుతున్నారు. చూడగానే చెప్పానమాట, నేను మక్కా మసీద్ కూడా వేద్దాం అనుకుంటున్నానండి, కాకపోతే వేయడం కుదరలేదు, వేస్తాను త్వరలో మీ రంగోలి ఇక్కడ అంటే, అవునా మేడం వేయండి అని అన్నారు. అండ్ ఎక్కడ బయటకు వెళ్ళినా సరే ఈ మధ్యన కాస్త వీడియోస్ రీచ్ అవ్వడం, అందరూ షేర్ చేసుకోవడం, గుర్తుపట్టి మీరు రేవతి కదా వాటర్ పైన ఆట వేస్తారు కదా అని గుర్తుపడుతున్నారు. సో ఇన్ని ఆర్ట్ చేశారు కదా, మీకే ఆర్ట్ అంటే ఇష్టం మరి? అందులో నాకు ప్రతి ఆర్ట్ మనసుకు నచ్చి బాగా ఇష్టపడితేనే వేస్తాను. సో ఇది బాగుంది ఇది బాగాలేదని చెప్పలేను. నేను వేసిన ప్రతి ఆర్ట్ నాకు చాలా మనసుతో ఇష్టంగా వేసేది కాబట్టి అన్నీ ఇష్టమే. ఓకే. సో ఇలా వాటర్ పైనే కాకుండా ఫ్లోర్ పైన కూడా వేస్తూ ఉంటారు. అండ్ టెంపుల్స్ లో కూడా ఆ వీడియోస్ కూడా చూసాము. సో టెంపుల్స్ లో వేయడానికి రీజన్ ఏంటండి? అంటే నేను మా ఊర్లో వేసేదాన్ని అని చెప్పాను కదా. సో లాస్ట్ టైం ఏంటంటే ఊర్లో లేను, ఇక్కడ హైదరాబాద్లోనే ఉండడం వల్ల నాకు అనిపించింది, అరే ఇవాళ పండగ కదా, న్యూ ఇయర్ అక్కడ ఇంటి దగ్గర ఉంటే ఇలా రామాలయం దగ్గర ముగ్గు పెట్టేదాన్ని, ఆ ఫీల్ ఆ వైబ్ మిస్ అవుతున్నానే అని అనిపించింది. సరే ఎక్కడుంటే ఏంటి, మన ఇంటి దగ్గర కూడా టెంపుల్ ఉంది కదా, ఏ దేవుడికి సేవ చేసినా ఒక్కటే కదా అనే ఉద్దేశంతో ఇక్కడ దేవుడి గుళ్ళో వేయడం స్టార్ట్ చేశాను అనమాట. అలా ఇంటి దగ్గరలో ఉన్న గుడుల దగ్గర వేసా కానీ ఇంకా వేరే ఏరియాస్కి ఎక్కడికి వెళ్ళి వేయలేదు. ఒకటి నేను వీడియో చూసాను, నైట్ మీరు వేస్తున్నారు రంగోలి, అసలు చాలా బాగా చేశారు అదంతా రోడ్ పైన. సో ఎలా చూస్తారు మరి, ఏంటి ఇలా వేస్తుంది అని అంటారా, లేదంటే పర్లేదు వేసుకొని? ఎవరన్నారు, ఊర్లో వాళ్ళకి తెలుసు నేను చిన్నప్పటి నుంచి ఇట్లా వేస్తానని తెలుసు. అండ్ మా డాడీ వాళ్ళ షాప్ కూడా పక్కనే ఉంటుంది రామాలయంకి. ఇంకా ఆయన ఏం చేస్తారు, నేను రంగోలీ వేసిన తర్వాత అన్ని చుట్టూరు ఎవరు తొక్కకుండా, వెహికల్స్ కానీ లేకపోతే యానిమల్స్ ఏమి కుక్కలు అవి వెళ్ళకుండా చూసుకుంటారనమాట. అలా దేవుడి రంగోలి వెళ్ళి వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు నమస్కారం చేసుకుంటారు, చాలా రెస్పెక్ట్ గా ట్రీట్ చేస్తారు మా ఊర్లో అయితే. ఎవరు ఎందుకు ఇట్లా వేస్తున్నావు అని ఏమనరు, తొక్కరు కూడా. ఈ రోజు ఇది కదా రేవతి ఇట్లా వేస్తుంది, ఏం వేసిందో చూద్దామని సాయంత్రం లేడీస్ కూడా వచ్చి చూసి వెళ్తారు, ఏం వేస్తుందా అమ్మ అని. ఓకే. సో ఊర్లో మిస్ అయ్యారు కాబట్టి ఇక్కడ వేసారు ఇక్కడికి. సో ఇక్కడ రిసీవింగ్ ఎలా ఉంది మరి? ఇక్కడ కూడా చాలా కొత్తగా ఫీల్ అవుతున్నారు. మొన్న న్యూ ఇయర్కి ఇక్కడ దుర్గాదేవి గుళ్ళో వేసాను. చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి ఎంత సర్ప్రైజింగ్గా ఫీల్ అవుతున్నారు, ఎంత బాగా వేస్తున్నారు మీరు దేవుడి రంగులు ఇట్లా వేస్తారా, మాకు తెలియదు, మేము చూడలేదు ఇప్పుడు దాకా, చాలా బాగా వేస్తున్నారండి అని అనడం, వాళ్ళ ఫొటోస్ తీసుకోవడం, మాట్లాడడం, కాంటాక్ట్ నెంబర్ తీసుకోవడం,
చాలా సర్ప్రైజింగ్గా ఫీల్ అయ్యి ఇంత హ్యాపీగా రిసీవ్ చేసుకుంటున్నారని నాకు సంతోషంగా అనిపించింది. ఓకే. సో, డ్యాడీకి ఫస్ట్ డాన్సే ఇష్టం లేదు. బట్ ఇప్పుడు మీరు మూవీస్ చేశారు, సీరియల్స్ చేశారు అండ్ ఇంటర్వ్యూస్ కూడా ఇస్తున్నారు. ఎలా చూస్తారు మిమ్మల్ని? ఇప్పుడు వాళ్ళు సంతోషంగా ఫీల్ అవుతున్నారు. అంటే మన ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఇండస్ట్రీలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది ఏదైనా. సో ఆ చెడును చూసి భయపడ్డారు. కాకపోతే ఇప్పుడు మనం మంచేదో చెడేదో తెలుసుకునేంత స్టేజ్కి వచ్చాం కాబట్టి వాళ్ళు ఏం భయపడట్లేదు. సో ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అనమాట. ఓకే. సో, సావిత్రి గారి గెటప్‌లో మీరు చేశారు అది. సో, చాలా వైరల్ అయింది అండ్ డైరెక్టర్ కూడా మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు అనేసి అన్నారు. అవును. సో, మరి ఎందుకు మళ్ళీ దాంట్లో ఇంకా వేరే ఏం చేయలేదు? అంటే నేను ఈ మూవీ ఛాన్సెస్ చేస్తూ ఉన్నాను. అండ్ మెయిన్ లీడ్ ఏదైనా వచ్చి మంచి రోల్ వస్తే చేద్దాం అనుకుంటున్నా. వచ్చేవన్నీ కాస్త నాకు క్యారెక్టర్కి కొన్ని కొన్ని నచ్చితేనే చేస్తాను అన్న ఉద్దేశంతో కొన్ని చేయట్లేదన్నమాట. దాని గురించి అలా నాకైతే సావిత్రి గారు అంటే చాలా అభిమానం. అండ్ ఒకళ్ళు అప్రోచ్ అయ్యారనమాట. ఆయన సావిత్రి గారి స్టోరీని కొంత డెప్త్గా తీద్దాం అనుకుంటున్నాను, దాంట్లో మీరు సావిత్రి గారి లుక్లో మీరు బాగా సెట్ అయ్యారు, చేస్తారా అని అడిగారు. చాలా అదృష్టంగా ఫీల్ అవుతానండి ఆవిడ గెటప్ వేయడం. నేను ఆవిడ అభిమానిని, సావిత్రి గారి అభిమానిని అని అన్నాను. తర్వాత ఏదో ప్రాబ్లం వచ్చి ప్రొడక్షన్ ప్రాబ్లంలో ఉందంట. అది ఒకవేళ అయితే చేస్తాను తప్పకుండా. సో, మంచి మళ్ళీ షూట్‌లో మాకు కనిపిస్తారు అయితే సావిత్రి గారి లుక్‌లో. సో, సావిత్రి గారిని సో, ఆ గెటప్ చేసుకొని అలా రెడీ అయ్యి రీల్స్ చేయాలి, సో వీడియోస్ చేయాలని ఎందుకు అనిపించిందండి? ఎందుకు ఆవిడంటే అభిమానం నాకు. ఇంకా యాక్టింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్, ఏదొకటి చెయ్యాలి, ఈరోజు నేను ఏదొకటి యూజ్ అయ్యేదో నాకు నేను ఇంప్రూవ్ చేసుకోవాలి ఏదో ఒక స్కిల్ని అన్న ఉద్దేశంతో ఏదో చేయాలి అని అలా చేస్తూ వచ్చేదన్నమాట. పైగా ఆవిడ మీద అభిమానం, ఇష్టంతో ఇంకా ఎక్కువ శ్రద్ధ పెట్టి చేయడం, అది ఇంకా జనాలకి అర్థం కావడం, అది రీచ్ తీసుకోవడం, అందరూ సపోర్ట్ చేయడం, దానివల్ల ఇట్లా మంచి పొజిషన్లోకి వాళ్ళే అలా అభిమానించి తీసుకొచ్చారనమాట. మీరు ఇలా చేస్తే హీరోయిన్స్ అందరు ఏమైపోవాలి చెప్పండి? సో, నటించమంటే మీరేదో జీవించేశారు ఆ వీడియోలోనే. ఇన్ కేస్ ఆ మూవీనే మీకు వస్తే అసలు మామూలు రేంజ్లో ఉండేది కాదు. అవును. సో, అనుకున్నారు ఎప్పుడైనా? అంటే రేంజ్ అని అంటే మనీ కానీ నేను ఇప్పటికే అంటాను, ఎవరన్నా మంచి రోల్ చెప్పినా మీకు ఇంత పేమెంట్ ఉంటుందంటే నాకు పేమెంట్ ఎక్కువ, నాకు ట్రావెల్ అలవెన్స్ ఇచ్చినా చాలు, కానీ మంచి రోల్ కావాలి నాకు నేను ఎలా అయితే నలుగురికి కనిపించాలి అనుకుంటున్నాను అలా మంచి రోల్, రెస్పెక్ట్గా ఉండే రోల్ ఒకటి చేస్తే చాలు నాకు. మీరు ఎంత ఎక్కువ ఇచ్చినా నేను మీరు చేయమన్న రోల్ అయితే చేయలేను, నాకు కొన్ని వాల్యూస్ నచ్చితేనే చేస్తానన్న ఉద్దేశంతో చెప్తుంటాను అనమాట. ఓకే. సో, చాలా మంది స్టోరీస్ చెప్తూ ఉంటారు. బట్ ఇప్పుడు మాకు సో మీకు ఎలాంటి క్యారెక్టర్ కావాలో వినాలని ఉంది అండ్ ఆడియన్స్ కూడా వింటారు కదా. సో, ఎలాంటి క్యారెక్టర్ కావాలనుకుంటున్నారు? ఎలాంటి స్టోరీ కోసం వెయిట్ చేస్తున్నారు మీరు? నేనైతే సావిత్రి గారి రీమేక్ ఏదన్నా చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అది చేయడానికి. అండ్ ఏదైనా సొసైటీలో రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉండి అందరూ రెస్పెక్ట్ ఇచ్చే క్యారెక్టర్, నా యాక్టింగ్ స్కిల్స్ని నేను 100% యూజ్ చేసుకోగలిగే క్యారెక్టర్ వచ్చిందంటే తప్పకుండా చేస్తాను. ఓకే. సో, ఒక చిన్న డైలాగ్ చెప్తారా మరి మాకు? యో పెద్ద మనిషి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఈ బిడ్డకే కాదు ఏ ఆడబిడ్డకిటైనా మా ఆయన ఇట్టానే కాపాడతాడు, అది ఆయన నీతి. మానం లేకుండా ఏం జన్మయ్య నీది. ఓకే. ఓకే. పుష్ప 2లో డైలాగ్. ఓకే. చాలా నాకు అలానే అనిపించింది సడన్ గా ఏంటి ఇలా. కాకపోతే ఎదుర క్యూ లేకపోతే మాకు యాక్ట్ చేయడానికి కష్టం అవుతుంది అందుకని. ఓకే. చాలా బాగా చేశారు. పర్లేదు పర్లేదు. నేను స్టార్ట్ చేయగానే మీ ఎక్స్ప్రెషన్ మారిపోయింది దాని గురించి. ఓకే. సో, యాక్టింగ్ అంటే ఇలా చూస్తే అలా చెప్పేస్తారా అయితే? సో, మీరు మూవీలో చేసినప్పుడు ఏమైనా డైలాగ్స్ చెప్పారా మరి? చేశానండి, చెప్పాను. పెద్ద పెద్ద మూవీస్కి చేసినవి ఉంటాయి కానీ మనకి అంత స్కోప్ ఉండదు. వాళ్ళ టైమింగ్ సరిపోకపోతే ఎంత పెద్ద కోట్లు పెట్టి తీసే సీన్ అయినా ఎడిటింగ్లో తీసేస్తారు కదా. సో అట్లా మనవి కూడా కొన్ని కొన్ని పోతూ ఉంటాయి, మనం ఇంకా ఏం చేయలేం దానికి. ఓకే. సో, మాటల్లో పడి మనం ఇది మర్చిపోయాం. సో, ఫైనల్గా కంప్లీట్ అయిపోయింది. ఓకే. సో, ఇది ఎన్ని అవర్స్ ఉంటుందండి మరి? ఒక 2-3 అవర్స్ వరకు ఉంటుందండి. ఓకే. జస్ట్ అవుట్లైన్ ఇస్తాను. సో, మీరు ఏదైనా ఆర్ట్ 4 అవర్స్ వేస్తే
అది మీకు సాటిస్ఫాక్షన్ ఇవ్వడానికి 3 అవర్స్ ఉంటుంది 3 అన్నమాట. అవర్స్. ఓకే. ఆర్ట్ వేసిన తర్వాత అలా కూర్చుండిపోతారేమో కదా చూసుకుంటూ? చూస్తూ కొన్ని కొన్ని బాగా ఎమోషనల్‌గా ఫీల్ అవుతాను. హ్మ్. అమ్మవార్లు నిజంగా ఒక్కోసారి అలా ఉన్నట్లుగానే భలే వచ్చారు. నాకు నేనేనా వేసింది ఇది అనిపిస్తూ ఉంటది ఒక్కోసారి. ఓకే. సో, ఇలా వేసిన తర్వాత మళ్ళీ మీరు వాటర్‌లో కలిపేయడం. కలిపేటప్పుడు సో, చాలా ఎలా అనిపిస్తుందసలు? చాలా అంత బాగా కష్టపడి అనిపిస్తుంది. చేస్తారు కదా! ఇన్ని గంటలు కష్టపడ్డాను. దీన్ని స్టోర్ చేసే ఛాన్స్ ఉంటే బాగుండేది అనిపిస్తది గానీ, నేను ఎంచుకున్న ఆర్ట్ అది. అందరూ కొత్తగా కోరుకుంటున్నారు కాబట్టి ఇలానే చేయాలి, ఇంక తప్పదు. ఇది వేయాలంటే ఇంకొకటి వేయాలంటే తీయాల్సిందే గదా అని చెప్పి ఇంకా బాధపడి తీస్తుంటాను. ఓకే. సో, ఇప్పుడు మనం ఏదైనా పూజ కానివ్వండి, లేదంటే అమ్మవారికి సంబంధించింది ఏదైనా కానివ్వండి, సో, చేస్తున్నప్పుడు కొంతమంది బొట్టు పెట్టుకున్నప్పుడు ఇలా అమ్మవారు కనిపించారు, అమ్మవారొచ్చారు అనేసి వింటూ ఉంటాం. అలా అమ్మవారి ఫోటోస్ ఏమైనా వేసినప్పుడు మీ రియాక్షన్ ఏంటి? అసలు ఏమవుతుంది మీకు? ఎలా నాకు అనిపిస్తది? అలాంటి అంటే అంత వైబ్స్‌కైతే నేను వెళ్ళను. మనం పూజల్లో వాటిలో చూసేది బయట సంబరాలు చేసిన ఆ పాజిటివ్ వైబ్స్‌కి, డప్పులు మోతకి అమ్మవారు అలా వస్తూ ఉంటారు. కొంతమంది బాడీలో పాజిటివ్ వైబ్స్ ఎక్కువైపోయి అమ్మవారు అట్లా వస్తారు గానీ, నేను ఇంట్లో ప్రశాంతంగా కంట్రోల్డ్‌గా ఉండి చాలా కాన్సంట్రేటెడ్‌గా ఆర్ట్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ పెడతాను. దేవుడి రూపాన్ని సేమ్ ఎలా ఉన్నారో అలా తీసుకురావాలి అనే ఉద్దేశంతో చేస్తాను కాబట్టి, ఫస్ట్ అది వచ్చేదాకా నేను దాని మీదే ఫోకస్డ్‌గా ఉంటాను. తర్వాత కంప్లీట్ అయ్యాక అలా చూసుకొని ఇంకా నాకు నేను సంబరపడుతూ ఉంటాను. ఓకే. కొన్ని కొన్ని రౌద్రంగా ఉండే అమ్మవార్లు కాళికాదేవిది గానీ, దుర్గాదేవి ప్రశాంతంగానే ఉంటారు గానీ, నాకు దుర్గాదేవి అంటే బాగా భక్తి ఎక్కువనమాట. ఇంకా అమ్మవారియి చూసినా ఒక్కోసారి రియల్‌గా నేను గుడికెళ్ళి దర్శనం చేసుకున్నానా, లేకపోతే నా ఎదురుగా వచ్చి కూర్చున్నారా అన్నట్లు అనిపిచ్చి ఎమోషనల్ అవుతాననమాట. అంతేగాని ఇంకా అట్లాంటిది ఎక్కువగా ఏం రావడం అలా ఏముండదు. ఓకే. మీరు బొట్టు కొంచెం పెద్దగా పెట్టుకుంటే, మీరు అమ్మవారిలానే ఉన్నారు. ఆ కట్టు, బొట్టు అదంతా గూడా చూడ్డానికి ఎంత చక్కగా ఉన్నారో. థాంక్స్ అండి. సో, ఇలాంటి కాంప్లిమెంట్స్ వస్తుంటాయా? మీకెక్కువ ఎలాంటి కాంప్లిమెంట్స్ వస్తూ ఉంటాయి? వస్తాయి. నేను ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అయిన కాంప్లిమెంట్ ఏంటంటే మా బాబు. హ్మ్. నేను రెగ్యులర్‌గా ఇలా బారు బొట్టే పెడతాం ఎక్కువ. క్లాసికల్ డాన్సర్‌కి ఇది అలవాటయిపోతది అవునవునవును. మాకు. ఇలా అని నాకు నచ్చుతది. నేను అలా పెట్టుకుంటా. ఎప్పుడన్నా శారీ కట్టాననుకోండి, స్కూల్ నుంచి వస్తాడు. చూసి "ఏమ్మా సావిత్రి ఏంటి ఇవాళ దశావతారం? ఇంకా దశావతారం ఏమేసావు" అంటాడు. ఓకే. నాకు తన మాటలు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్‌తో చెప్పుకోవడం, "అమ్మా ఇవాళ టీచర్స్ నీ గురించి చాలా పొగుడుతున్నారమ్మా. మీ మమ్మీ ఆర్ట్స్ చాలా బా వేస్తుంది" అని అంటున్నారు అని తను చెప్పడం నాకు అంటే నా బాబు ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నాడు. నా పేరు చెప్పుకొని. వాళ్ళందరూ ఎదురుంగా మా అమ్మాయి ఇలా అని హ్యాపీగా ఫీల్ అవుతున్నాడన్న సాటిస్ఫాక్షన్ అయితే నాకు బావుంది. సో, అది చాలా మంచి కాంప్లిమెంట్ అనుకుంటా నేను. ఓకే. సో, ఇలా వాటర్ పైనే కాకుండా ఇంకా పెయింటింగ్స్ కూడా వేస్తూ ఉంటారు గదా! అవునండి. సో, ఏ టైప్ ఆఫ్ పెయింటింగ్స్ వేస్తూ ఉంటారండి? అంటే మనుషులే కూడా వేస్తాను. ఆర్డర్స్ ఇస్తారు గదా! అవి ఓకే. సో, ఆర్డర్స్ కూడా వస్తూ ఉంటాయి. ఆర్డర్స్ వస్తుంటాయి. అండ్ దేవుళ్ళ పెయింటింగ్స్ గానీ, ల్యాండ్‌స్కేప్ గానీ అండ్ నాకు ముందు నేను నేర్చుకోవడానికి కారణం ఏంటంటే, ఫస్ట్ నాకు నేను నా మనసుకు నచ్చింది ఇలా వెయ్యాలి అని అనిపిస్తే, అది వేద్దాము అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసుకుంటాను. ఓకే. అలా ఆర్ట్స్‌వి కూడా అడగడం, సరే నా చేతిలో ఉన్న కళే కదా! ఎందుకు కాదనుకోవాలి అని చెప్పి వేస్తుంటాను. కొన్ని కొన్ని ఎక్స్‌పైర్ అయిన పర్సన్స్‌కి ఫోటోస్ సరిగ్గా లేకపోతే పాత ఫోటోలుంటే పంపిస్తారనమాట. అవి మాకు దగ్గర ఫోటోస్ లేవండి. వేరే వాళ్ళ ఎవరిదో మ్యారేజ్ ఫోటోలో బ్యాక్ సైడ్ ఎక్కడో ఉన్నారు. మా గ్రాండ్ పేరెంట్స్‌ది లేదు. ప్లీజ్ ఇది కొంచెం మోడిఫై చేయరా? మేము పోలికలు చెప్తాము అంటారు. సో, అవి వేయడం అట్లా గూడా చేస్తున్నాను. ఓకే. వాళ్ళది లైఫ్ టైమ్ మెమరీస్ చేయగలుగుతున్నాను అన్న సాటిస్ఫాక్షన్ అయితే ఉంటది నాకు. ఓకే. సో, మీకు చెప్తే కూడా మీరు చేసేస్తారా అయితే? అమ్మో! చాలా గ్రేట్ అండి అసలు. థాంక్స్ అండి. ఓకే. ఏదైనా ప్రతి ఒక్కళ్ళలో ఒక టాలెంట్ ఉంటుంది. కాకపోతే అది మనం దాని మీద ఇంట్రెస్ట్ పెట్టి, దాన్ని మోడిఫై చేయడానికి ట్రై చేస్తే అందరిలోనూ ఒక ఆర్టిస్ట్ ఉంటారు. ప్రతి ఒక్క దాంట్లోనే ఏదో ఒక స్పెషల్ టాలెంట్ ఉంటుంది. సో, అది ఎక్కువ నమ్ముతా నేను. మనం మన మీద ఇంట్రెస్ట్ పెట్టుకోవాలి. మనతో మనం టైమ్ స్పెండ్ చేయాలి.
మనకి ఏది నచ్చుతుంది అనేది మనతో మనం ఒక్కసారి మాట్లాడి తెలుసుకోవాలి. సో అది కీ అన్నమాట. ఓకే. సో ఫైనల్‌గా అయిపోయింది ఇది. అయిందండి. ఓకే. సో కంప్లీట్ చేసేసారు. ఆ! ఎంత బాగా చేశారు అసలు. 3 అవర్స్ ఉంటుందా ఇప్పుడు ఇదేనా? ఉంటదండి. ఓకే. సో మీరు కలర్స్ వేస్తున్నప్పుడు ఎక్కువ వేసినప్పుడు ఫ్లోట్ అవుతూ ఉంటుంది. వాటర్‌లోకి వెళ్ళిపోతుంది అనేసి అన్నారు కదా! ఫ్లోట్ అవ్వకుండా వాటర్‌లోకి అవును. సో కొన్ని రీల్స్ మీరు అది కాకుండా ఏదన్నా రికార్డ్ చేయని రీల్స్ ఏమైనా ఉన్నాయా? సో వాటర్‌లోకి వెళ్ళిపోవడం అలా? లేదు లేదు. అలా ఏం జరగదా? నేను ఏదైనా వేసానంటే రికార్డ్ చేసి డెఫినెట్‌గా రికార్డ్ చేస్తాను. ఓకే. ప్రతిదీ ముందు ప్రాక్టీస్ అయ్యేది కూడా ఏముండదు. హ్మ్. ఆన్ ద టైమ్ నేను పెట్టి రికార్డింగ్‌లో ఉండగానే చేస్తాను. హ్మ్. అది ఫ్లోట్ అవ్వకుండా ఇలా జరిగింది అంటే చెప్తాను కూడా. ఓకే. దాయడం ఏముంది, అవునవును. అందరం పర్ఫెక్ట్ కాదు. అవునవును. ఏదో ఒక టైంలో ఏదో ఒక మిస్టేక్ జరుగుతది. హ్మ్. సో మొన్న వెంకటేశ్వర స్వామి నామం కూడా నామం ఇలా అయింది. నేను మళ్ళీ వేశాను. నాకు ఇట్లా సాటిస్ఫాక్షన్ లేదు. అది ఏదైనా చెప్పారు. రియల్‌గా ఉంటుంది కాబట్టి మనం ఫేక్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ దేవుడిని అడ్డం పెట్టుకుని ఫేక్ చేసే అంత అలాంటి మనుషులమైతే కాదు గదా! దేవుడిని ఒక రకంగా ఎంతో భక్తితో ఫీల్ అవుతాం కాబట్టి ఏదైనా రియల్‌గా చెప్పేస్తాను. ఇలా జరిగింది ఇవాళ అని. ఓకే. సో క్లాసెస్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా మరి? చాలా మంది మీకు కామెంట్స్ వస్తున్నాయి కదా! అవును. సో నేర్పించండి, మేము నేర్చుకుంటాం వీడియోస్ చేయండి అని. సో అవును. ప్లాన్ చేస్తున్నారా మరి? అనుకుంటున్నాను. ఇది కొంచెం రికవర్ అయిన తర్వాత చేద్దాము అని. ఆన్‌లైన్ క్లాసెస్ అడుగుతున్నారు. యూఎస్ నుంచి అటు యూఏఈ నుంచి గూడా నాకు కమెంట్స్ అవి రావడం, ఆన్‌లైన్‌లో తీసుకోండి మేము మా పిల్లలకి ఇంట్రెస్టెడ్‌గా ఉన్నాం. అంటే మన ఇండియన్ సైడ్ పేరెంట్స్ అన్నమాట. ఓకే. ఓహ్! ఇంతని కళని అపమానించే వాళ్ళు ఇంతమంది ఉన్నారా అనిపించింది. ఇదివరకు ఇంత రీచ్ లేకపోయేది. అండ్ ఎక్కువగా మనం చూసేవాళ్ళం. ఎక్కువ క్రేజీ కంటెంట్‌ని ఎక్కువ రీచ్ చేసేవాళ్ళు. ఏమోలే ఎవరిష్టం వాళ్ళదిలే అని ఊరుకునేదాన్ని. తర్వాత ఇంతమంది రియాక్ట్ అవ్వడం, ప్రతి ఒక్క కమెంట్‌కి ఇంత రెస్పాండ్ అయ్యి బ్లెస్సింగ్స్ ఇవ్వడం చూసి నిజంగానే ఇంతమంది అభిమానించే వాళ్ళున్నారు. గ్రేట్ అనుకున్నా నేనైతే. చాలా థాంక్‌ఫుల్‌గా ఫీల్ అవుతున్నా. వీళ్ళందరి కమెంట్స్ అయన్నీ చూసి. బాబు కూడా చేస్తూ ఉంటాడా మరి? చేస్తుంటాడు. ఫస్ట్ నేను ఎప్పుడైతే వాటర్ ఆర్ట్ స్టార్ట్ చేశానో ఫ్లోటింగ్ ఆర్ట్ తను వెంటనే అమ్మ నేను కూడా నీతో పాటు వేస్తాను నువ్వు తప్పుకో అన్నాడు. వద్దు నువ్వు నాది కదపొద్దు నేను కావాలంటే సపరేట్‌గా వేసుకుందు అని నేను వేసి తీసిన తర్వాత ఆయన మళ్ళీ వేశాడు. అది కూడా పోస్ట్ చేశాను. శివలింగంది ఆయన వేశాడు. ఆర్ట్స్ మీద కూడా ఇంకా నన్ను చూసి అమ్మ నేను కూడా ఇట్లా చేస్తాను. అండ్ బాగా చిన్నప్పుడు కూడా క్లాసికల్ డాన్స్ గెటప్ వేసుకుని నేను వీడియో చేస్తే నాకు కూడా గెటప్ అయ్యి నేను కూడా చేస్తానని సేమ్ నాకులాగానే నా వీడియో చూసి తనే నేర్చుకుని ఒకరోజు అమ్మ నాకు గెటప్ అయ్యి నేను వేస్తాను అన్నాడు. సేమ్ నేను ఎలా అయితే చేశానో అలా చేశాడు. ఒక జస్ట్ 3 years అప్పుడు అనుకుంటా. అంత ఇంట్రెస్ట్ చూసి కాపీ చేస్తూ ఉంటాడు. ఓకే. సో నేర్పించమని అడుగుతూ ఉంటాడు ఏమైనా? అమ్మ మరి నాకు డాన్స్ నేర్పించు, నువ్వు నేర్చుకున్నావు కదా నేను డాన్స్ చేస్తాను అనేసి. అవును. నేర్చుకుంటాడు. క్లాసికల్ డాన్స్ కన్నా వెస్టర్న్ చేద్దాము. క్లాసికల్ డాన్స్ ఎక్కువ ఆడపిల్లలు చేస్తారేమో కదా అన్నాడు. కాదు నాన్న నీకు తెలీదు ఎక్కడ చూడలేదేమో క్లాసికల్ డాన్స్ అబ్బాయిలు కూడా చేస్తారు అని చెప్పానన్నమాట. తనకి ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా నేర్పిస్తాను. ఓకే. సో మీరు డైలాగ్ చెప్పి నన్ను తిట్టినా గానీ నాకు మీ వాయిస్ కూడా అంత స్వీట్‌గా వినిపించింది. నాకెందుకో సాంగ్ వినాలని ఉంది. షూర్ పాడతాను. ఓకే. లాలీ లాలీ అనురాగం సాగుతుంటే ఎవరు నిదురపోరే చిన్న పోదామరి చిన్ని ప్రాణం కాసే వెన్నెలకు వీచే గాలులకు హృదయం కుదుట పడదే అంత చేదామరి వేణుగానం కళ్ళు మేలుకుంటే కాలమాగుతుందా భారమైన మనసా పగటి బాధలన్నీ మరచిపోవుటకు ఉంది కాదై ఏకాంత వేళ లాలీ లాలీ రాగం సాగుతుంటే ఎవరు నిదురపోరే చిన్న పోదామరి చిన్ని ప్రాణం. వావ్! ఎంత బాగా పాడుతున్నారో అలానే వినాలనిపిస్తుంది. సో ట్రై చేశారా మరి ఎప్పుడైనా సింగింగ్‌కి? అంటే ఆర్కెస్ట్రాకి చేశాను. ఒక 2-3 years సింగర్ కింద చేశాను. ఓకే.
తర్వాత స్టడీస్లో పడిపోయి ఇంకా అటు సింగింగ్ సైడ్ వెళ్ళలేదు. ఈ కాంపిటీషన్స్కి ప్రతిదీ సింగింగ్కి డాన్స్కి రెండుకి అప్లై చేసేదాన్ని. వాళ్ళు ఏం మెన్షన్ చేసేవాళ్ళు అంటే ఏదో ఒక్కటే అనేవాళ్ళు. సో డాన్స్ డాన్స్ ఒక్కటే చేశాను. సరే ఆప్షనల్గా ఈ సింగింగ్కి ఇట్లా చాలా ఇష్టం. కాకపోతే కొన్ని వీడియోస్లో నాకు నేను సింగ్ చేసి అప్లోడ్ చేసినవి కూడా ఉంటాయి. ఓకే, అట్లా. సో మరి పాటలు పాడాలి, సింగింగ్ చేయాలి అని ఎందుకు అనిపించింది? ఇంత మంచి వాయిస్ ఎలా వచ్చింది మీకు? ఏమైనా సంగీతం నేర్చుకున్నారా? లేదండి, అసలు ఏది అడిగినా ఏది నేర్చుకోవట్లేదు. ఒక డాన్స్ తప్పించి ఏది నేర్చుకున్నది లేదు. అన్ని వాటంతా అవే వచ్చినాయి. నేను 4 months ట్రైనింగ్ అయ్యాను. 4 months కూచిపూడి సిద్ధేంద్ర కళాక్షేత్రంలో జాయిన్ అయ్యాను. చాలా చిన్న ఏజ్ అనమాట. దానివల్ల ఎక్కువ అక్కడ అమ్మ వాళ్ళని వీళ్ళని వదిలి ఉండలేక ఎక్కువ త్వరగానే నేర్చుకుని వచ్చేసాను. కానీ ప్రాక్టీస్ కానీ ఎక్కువ రిహార్సల్స్ కానీ అన్నీ ఇంకా ఓన్ కానీ ఇంట్లోనే చేసుకునేదాన్ని. ఓకే, సో ముందు ముందు సాంగ్స్ కూడా వినాలని మేము అనుకుంటున్నాం. అండ్ మూవీ ఛాన్స్ వస్తే ఇంకా సో డెఫినెట్గా సో ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత డెఫినెట్గా మిమ్మల్ని ఎవరైనా అప్రోచ్ అయితే అస్సలు మిస్ చేసుకోకండి ఛాన్స్ అయితే. సో ఇప్పుడు చాలా మందికి అవార్డ్స్ వస్తూ ఉంటాయి కదండి. సో మీరేమైనా ట్రై చేశారా గిన్నీస్ బుక్ లాంటిది? అది నేను ట్రై చేయలేదండి. ఇన్స్టాలో వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ ఎక్కువగా అవుతున్నారు, ఫాలోవర్స్. నాకు ఎప్పుడో ఒకసారి నేను ఇన్బాక్స్ చెక్ చేస్తాను, రెగ్యులర్గా చూడను. సరదాగా అట్లా ఇన్బాక్స్ ఏమేమి వచ్చినాయి, మధ్యన వీడియోలు చాలా ఎక్కువైనాయి. కమెంట్స్లో కూడా అడుగుతున్నారు. పర్సనల్గా ఇన్స్టాకి మెసేజ్ చేసి ఈ అమ్మవారు వేయండి, ఇది మా ఊరి అమ్మవారు, అట్లా స్పెషల్గా ఫొటోస్ పెడుతున్నారు. సరే చూద్దాము ఎన్ని ఏమన్నా వచ్చాయేమోనని చెక్ చేస్తుంటే ఇంజనీరియస్ బుక్ ఆఫ్ వరల్డ్స్ రికార్డ్స్ అని ఒక వెబ్ పేజ్ నుంచి వచ్చింది. నేను అది ఫేక్ ఏమో అనుకున్నా కానీ వాళ్ళు నిజంగానే ఇండియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ పేజ్ అనమాట. ఓకే, వాళ్ళు చూసి మీ ఆర్ట్స్ కంటెంట్ చూసి మేము ఇన్స్పైర్ అయ్యాము, మేము మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాము, అండ్ మీరు మాకు ఒక్కొక్కసారి కాంటాక్ట్ చేయండి, వాట్సాప్ చేయండి అని చెప్పి మెసేజ్ పంపించారు. వాళ్ళ మెసేజ్ అంతే నేను లోపు చూసుకున్నా ఇది రియలా ఫేకా అని చెప్పి చాలా టాలీ చేస్తే రియల్ ట్యాగ్ కూడా ఉంది. సో వాట్సాప్కి వెళ్ళి మెసేజ్ చేశాక వాళ్ళు కొన్ని డీటెయిల్స్ అడిగారు అనమాట. మీ నేమ్, ఏ కంటెంట్ మీద మీకు వరల్డ్ రికార్డ్ అయితే వాళ్ళ ప్రొఫెషనల్ అఫీషియల్గా ఉంటాయి కదా. సరే మీ స్పెషాలిటీ ఏంటి, దాని మీద మేము ఎట్లా రికార్డ్ ఇద్దాం అనుకుంటున్నాము అని అడిగితే నేను ఆ డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేశాను. త్వరలోనే మిమ్మల్ని అప్రోచ్ అవుతాము అన్నారు. ఫ్యూచర్లో ఏమవుతుందో చూడాలి. వస్తే హ్యాపీ. డెఫినెట్గా వస్తుంది మీకు. సో వాళ్ళే అప్రోచ్ అయ్యారని అంటే అది మామూలు విషయం కాదు కదా. సో ఈ ఆర్ట్ ని ఇంకొక 10 మంది కదా 100 సో అలా చాలా మంది నేర్చుకోవాలని నేర్చుకోవాలి. సో డెఫినెట్ గా ఇన్ కేస్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే సో డెఫినెట్ గా మీరు నేర్పించే ప్రయత్నించాలి. సో ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ క్లాసెస్ కూడా ఆఫ్లైన్ కూడా. ఎందుకంటే ఒక కళ బతికుందంటే అది నేర్పించిన వాళ్ళు కానీ ఎప్పుడు ఆ కళతో పాటే బతికే ఉంటారు. సో నేను నాకు వచ్చిన ఆర్ట్ని నేను స్ప్రెడ్ చేస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే నాకంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో నేర్పించాలని అనుకుంటున్నాను. తప్పకుండా నాకు కుదరంగానే కొంత సెట్ అయిన తర్వాత స్టార్ట్ చేస్తాను. మీకు కామెంట్స్ వస్తూ ఉంటాయి, పర్సనల్గా చేస్తారు అమ్మవారిది మా ఊరం. సో మీరు ఆ మాట అనగానే నాకు ఒకటి స్ట్రైక్ అయింది. సో రేణుకెళ్ళమ్మ అమ్మవారిది వేశారు కదా, అది శారీ కూడా అసలు నార్మల్ మీరు ఇలా వేసినట్టు లేదు, ఏదో పెయింట్ వేసినట్టు లేదు, అంటే ఫోటో తీసినట్టుంది. సో అంత పర్ఫెక్ట్ ఎలా వచ్చిందండి అసలు? నాకు ఏదైనా వేయాలి అంటే దేవుడి పైన భక్తితో మనం సేమ్ ఎక్కడ నాకు కొన్ని ఆర్నమెంట్స్ కూడా తెలియదు. అమ్మవారి గడ్డం దగ్గర ఏదో ఉంటది. నేను వీడియోలో కూడా అడిగాను, నాకు అదేంటో తెలియదండి, కామెంట్ చేసి చెప్పండి అని. కానీ ఎవరు చెప్పలేదు. అలా ఏదైనా ట్రెడిషనల్ గా మనం ఫీల్ అయ్యామంటే అది ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్న హెరిటేజ్ అది మంది. మన గ్రాండ్ పేరెంట్స్ దగ్గర నుంచి పురాతన కాలంలో వాళ్ళు అందరూ కొలుస్తూ వచ్చిన అమ్మవారిని మనం ఏది మిస్ చేయకూడదు. సేమ్ ఎలా ఉందో అలానే వేయాలి. మనం మన కల్చర్కి ఇచ్చే రెస్పెక్ట్ అది. సో కొంచెం వంకరగా వచ్చినా లేకపోతే సరిగా రాకపోయినా నాకు ఇష్టం ఉండదు అనమాట. సో యాజ్ ఇట్ ఈజ్ అలానే వేయాలి అన్న ఉద్దేశంతో ఎన్ని గంటలైనా అలా డీటెయిలింగ్ చేయడానికి చాలా అవసరపడుతుంది. మామూలుగా వేసేయాలంటే ఫిల్ చేయాలంటే త్వరగా అయిపోతుంది. కానీ అది ఉన్నట్లుగా ఒక ఫోటోలాగా రావడానికి ఎంత కష్టమైనా పడవచ్చు. నేను ఆ అమ్మవారికి ఇచ్చే గౌరవం అది. పైగా మాకు ఇక్కడ మల్లన్న స్వామి తెలియదు, ఎల్లమ్మ దేవత తెలియదు.
నేను అవి సెర్చ్ చేసి స్టడీ చేసుకుని కొన్ని దేవుళ్ళే తెలియకపోయినా అలా వెతికి గూగుల్ నుంచి నన్ను నేను ఎడ్యుకేట్ చేసుకుని అవి వేస్తాను అనమాట. ఏది తెలియకుండా అయితే స్టార్ట్ చేయను. ఓకే. సో ఫస్ట్ తెలుసుకుంటారు, తెలుసుకున్న తర్వాతనే స్టార్ట్ చేస్తారు. అండ్ అయ్యప్ప స్వామిది కూడా చాలా బాగా వచ్చేసింది అది. అసలు అనుకున్నాను ఫస్ట్ మీరు స్టార్ట్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా వస్తుందా అనేసి అనుకున్నాను. బట్ ఎండ్ నెక్స్ట్ లెవెల్, అసలు మాటలు రాకుండా చేసేసారు. అంత పర్ఫెక్ట్ ఫినిషింగ్ వచ్చింది, చాలా బాగా వచ్చింది. సో అది ఎన్ని అవర్స్ పట్టిందండి మరి? అది 5 hours పట్టిందండి. 5 hours అంటే అది ప్లేట్ చిన్నది ప్లస్ స్పేసెస్ చిన్నగా ఉన్నాయి. అట్లన్నిట్లో డీటెయిలింగ్ చేయాలంటే చాలా కష్టం. అప్పుడు పైగా నేను సర్జరీ అయ్యి అప్పుడే స్టార్ట్ చేశాను అనమాట. కాస్త గ్యాప్ వచ్చింది, ఒక 2 months వరకు టచ్ చేయలేదు. మళ్ళీ నేను అలా వేయగలుగుతున్నానా లేదా, మళ్ళీ రియల్గా తీసుకురావాలి, ఎక్కువసేపు స్పెండ్ చేసి అయినా పర్ఫెక్ట్గా వేయాలి అని ఎక్కువ టైం స్పెండ్ చేసి అట్లా చేశాను. బాగా వచ్చింది. అండ్ అందరూ కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు ఆ వీడియోని. 1 crore 1.4 5 6 crores వెళ్ళింది వీడియో కూడా. ఓకే. సో యూట్యూబ్ నుంచి కూడా ఇన్స్టా నుంచి మంచి రెస్పాన్స్ ఉంటుంది అండ్ బయట కూడా మంచి రెస్పాన్స్ ఉంది. సో ఇప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశాం కదా, నెక్స్ట్ మీ స్టూడెంట్స్ ని ఇంటర్వ్యూ చేయాలి. సో అలా రావాలి. షూర్ అండి. సో మీకు ఆల్ ద బెస్ట్ అండి. మంచి మంచి సో మాకు ఆర్ట్స్ వేసి చూపించండి అండ్ స్క్రీన్ లో కూడా కనిపించి మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి. అలానే మరి పాటలు అయితే మిస్ చేయొద్దు డెఫినెట్ గా. సో అది కూడా ఇచ్చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. చూసారు కదా రేవతి గారితో చిట్ చాట్. సో నెక్స్ట్ గెస్ట్ తో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఈహా టీవీ చూస్తూనే ఉండండి. టాటా, బై బై.